హలో చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు ఒబీడియన్స్ అనేది పిల్లలకు చాలా కష్టమైన పని. పిల్లలకే కాదు, అందరికీ కష్టమైన పని. ఎవరైనా చెప్పిన మాట వినాలంటే మీరు చెప్తే మేము ఎందుకు వినాలి? అబ్బా నాకు ఇష్టం లేదు, నేను ఎట్లా చేయాలనుకుంటే అట్లా చేస్తా, అబ్బా నాకు ఇష్టం వచ్చినట్టుంటే ఎంత బాగుండు అని పిల్లలు చాలామంది అనుకుంటారు కదా. మీలో కొంతమంది అయితే అబ్బా మా మమ్మీ ఎప్పుడు తిడుతూనే ఉంటుంది, మా డాడీ ఎప్పుడు అది చేద్దురా ఇది చేద్దురా అంటూ ఉంటారు. వీళ్ళు చెప్పిన మాట వినాలంటే నాకు అస్సలు ఇష్టం అనిపించట్లేదు. హ్యాపీగా నేను ఒక చోటుకి వెళ్ళిపోయి మంచిగా టీవీలు, వీడియోలు, సిస్టమ్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్లు, ఇవన్నీ ఫోన్లు నాకుండి ఇష్టం వచ్చింది చూడటానికి నాకు టైం ఉంటే ఎంత బాగుండు. మంచిగా భోజనాలన్నీ పెట్టి చక్కగా ఎంజాయ్ చేస్తూ, అలా చెయ్యొద్దు అని చెప్పేవాళ్ళు నాకు కావాలి. నా లైఫ్ అంతా ఎంజాయ్ చేయడానికి నాకు ఇష్టమైనట్టుగా ఉంటే ఎంత బాగుండని చాలామంది పిల్లలు అనుకుంటారు. పిల్లలు మరి చిన్నగా ఉన్నప్పుడు మమ్మీ డాడీ చెప్పే మాటలు మనకి చాలా కష్టంగా ఉన్నా పెద్దగయ్యాక దాని విలువేంటో మనకు బాగా అర్థమవుతుంది పిల్లలు. మరి చాలాసార్లు మరి మ్యాచ్ బాక్స్ తెలుసు కదా మీకు. మ్యాచ్ బాక్స్తో ఏం చేస్తారు? అవును, క్యాండిల్ వెలిగించడానికి, ఏదైనా వెలిగించడానికి మ్యాచ్ బాక్స్ వాడతాం కదా. అయితే పిల్లలు చిన్నప్పుడు చాలామంది చిన్నపిల్లలకు మ్యాచ్ బాక్స్తో ఆడుకోవాలంటే చాలా ఇష్టం. కానీ మీరే చెప్పండి, మీరు మ్యాచ్ బాక్స్ పట్టుకున్నా, సిజర్స్ పట్టుకున్నా, నైఫ్ పట్టుకున్నా మమ్మీ డాడీ చూస్తే ఏం చేస్తారు? ఏయ్ ఎందుకు తీసుకున్నావురా మ్యాచ్ బాక్స్, తీసే నాకు ఇచ్చేయి అంటారు. ఎందుకురా చాక్ తీసుకొని నైఫ్ తీసుకొని ఆడుతున్నావేంట్రా అని తీసేసేయని మన దగ్గర నుంచి లాగేసుకుంటారు. చాలా ఏడుపు వస్తుంది కదా. మమ్మీ చూడు నన్ను మ్యాచ్ బాక్స్తో ఆడుకొనియట్లేదు, ఇట్లా అంటే ఎంత బాగా లైట్ వస్తుంది కదా. కానీ మమ్మీ నన్ను అస్సలు ఆడుకొనియట్లేదు, మా మమ్మీ అస్సలు మంచిది కాదు అని మీరు అనుకున్నదల్లా ఇవ్వలేదని మమ్మీ మీద, డాడీ మీద, టీచర్స్ మీద, అక్కల మీద, అన్నయ్యల మీద చాలామందికి కోపం వస్తూ ఉంటుంది. కానీ పిల్లలు మీకు విషయం తెలుసా? ఎందుకు మమ్మీ డాడీ వద్దు అంటారంటే అది మనం వాడుతున్నప్పుడు ఏ మాత్రం మిస్టేక్ జరిగినా తప్పకుండా చాలా ప్రమాదమే జరుగుతుంది. కొంతమంది పిల్లలు ఏమీ తెలియకుండా ఏదో సరదాగా అలా వెలిగిద్దామని మ్యాచ్ బాక్స్ తీసుకొని అగిపుల్లను గీసి ఒక పేపర్ని అంటిస్తే అది మర్చిపోయి కాసేపు అయ్యాక పేపర్ని అంటించిన తర్వాత అలా ఆడుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటే ఈ పేపర్ ఖాళీ చుట్టుపక్కనున్న బట్టలకు అంటి అలా ఇల్లులు చాలా కాలిపోతూ ఉంటాయి కదా పిల్లలు. అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. చిన్న నిప్పే కానీ అది చాలా డేంజర్ పిల్లలు. ఒకవేళ మనం నిర్లక్ష్యంగా ఉంటే ఆ నిప్పే మన ఇల్లంతా కూడా తగలబెడుతుంది. అందుకని మనము ఏవి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలో మమ్మీ డాడీకి బాగా తెలుసు కనుక ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలో, ఏ వీడియోలు చూడాలో, ఏ ప్రోగ్రాంలు చూడకూడదో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో మమ్మీ డాడీ వాళ్ళకి బాగా తెలుసు కనుక అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే తప్పకుండా మనల్ని మరి గైడ్ చేస్తారు. ఒకవేళ మనము డేంజరస్ పనులు చేస్తుంటే అది మనకు మంచిది కాదని మమ్మీ డాడీ వాళ్ళకి తెలుసు కనుక వెంటనే నో అంటారనమాట. మమ్మీ డాడీ చెప్పకపోతే ఎవరు చెప్తారు పిల్లలు? అందుకని మనం ఎప్పుడు కూడా మమ్మీ డాడీ మాటకు లోబడాలి పిల్లలు. వాళ్ళు చెప్పినట్టు మనం వింటే మనం చాలా సేఫ్ ప్లేస్లో ఉంటాం. అలాగే మన లైఫ్ కూడా చాలా సేఫ్గా ఉంటుంది పిల్లలు. ఒబీడియన్స్ అనేది ఎంత బ్లెస్సింగో తెలుసా? యేసయ్య కూడా ఎవరైతే ఒబీడియంట్గా ఉంటారో, ఎవరైతే లోబడి ఉంటారో వాళ్ళని యేసయ్య బ్లెస్ చేస్తానంటున్నాడు పిల్లలు. మరి మీకు కూడా బ్లెస్డ్ లైఫ్ జీవించాలని ఉంటే తప్పకుండా మీరు కూడా యేసయ్య చెప్పిన మాటకు లోబడాలి. అంతేకాదు పిల్లలు, మమ్మీ డాడీ చెప్పిన మాటకు కూడా లోబడాలి. ఓకేనా చిల్డ్రన్? మీరు చాలా మంచి పిల్లలు, చెప్పగానే వింటారు కదా. ఓకే పిల్లలు, బైబిల్లో కూడా ఒక అంకుల్ ఉన్నాడు. ఆ అంకుల్ దేవుని మాటకు ఎంత చక్కగా లోబడ్డాడో తెలుసా? యేసయ్య మాటకు లోబడినందుకు యేసయ్య అతన్ని ఎంత బ్లెస్ చేశాడో తెలుసా పిల్లలు? ఎవరబ్బా అని ఆలోచిస్తున్నారా? చెప్పేస్తాను, ఇంకెందుకు ఆలస్యం. ఆయనే పిల్లలు జెనసిస్లో ఉంటారు కదా, అబ్రహాం అంకుల్. ఈ అబ్రహాం అంకుల్ ఒకప్పుడు వాళ్ళ ఊర్లో ఉన్నాడు పిల్లలు. వాళ్ళ విలేజ్లో డాడీ దగ్గర
దగ్గర, మమ్మీ దగ్గర, బాబాయిలు, పిన్నిలు, తాతయ్యలు, అత్తమ్మలు, నానమ్మలు అందరి దగ్గర ఉన్నాడు. పిల్లలు భలే ఉంటుంది కదా. హాలిడేస్లో ఊర్లోకి వెళ్ళినప్పుడు అందరు రిలేటివ్స్ మధ్యలో ఉండి పిన్ని, బాబాయ్, అత్త, తాత, అమ్మమ్మ, నానమ్మ అని అందరితో స్పెండ్ చేస్తుంటారు కదా, చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే అబ్రాహం అంకుల్ కూడా అందరు రిలేటివ్స్ మధ్యలో వాళ్ళ చక్కగా వాళ్ళ ఊర్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో, వాళ్ళ రిలేటివ్స్తో, వాళ్ళ ఫ్రెండ్స్తో ఒక ఊర్లో ఉన్నాడు పిల్లలు. అప్పుడు ఆ ఊర్లో ఉన్నప్పుడు ఒకరోజు దేవుడు అబ్రాహాంతో మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? అబ్రామా, నువ్వు లేచి మీ దేశం నుండి, మీ డాడీ వాళ్ళ ఇంట్లో నుండి, మీ బంధువులందరి దగ్గర నుండి బయటకు వచ్చి నేను నీకు చూపించబోయే దేశానికి నువ్వు వెళ్ళాలి అబ్రామా అని అన్నాడు పిల్లలు. అబ్బా, నేనా అసలు నేను ఎందుకు వెళ్ళాలి? మా మమ్మీ అన్న, మా డాడీ అన్న నాకు చాలా ఇష్టం కదా. మా రిలేటివ్స్ అందరు ఇక్కడే ఉన్నారు. మా బావగారు, మా బామ్మర్ది గారు, మా తాతగారు, మా పిన్ని గారు, మా అత్తగారు అందరు ఇక్కడే ఉన్నారు కదా. వీళ్ళందరినీ వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నాడు. అప్పటికి దేవుడి గురించి అంత బాగా తెలియకపోయినా చాలా స్పెషల్గా, చాలా పర్టికులర్గా దేవుడు అబ్రాహాం అంకుల్తో మాట్లాడేసరికి అంకుల్కి అర్థమైపోయింది ఇది దేవుడు చెప్తున్న మాట అని. అంతేకాదు పిల్లలు, నేను నీకు చూపించబోయే దేశానికి నువ్వు బయలుదేరి వచ్చేయాలి అన్నాడు. పిల్లలు, దేవునికి కూడా మన పట్ల గొప్ప ప్లాన్స్ అండ్ పర్పసెస్ ఉంటాయి పిల్లలు. అబ్రాహాం అంకుల్ను దేవుడు చాలా గొప్పగా బ్లెస్ చేయబోతున్నాడు. అందుకని దేవుడు ఒక చిన్న కండిషన్ పెట్టాడు. ఐ వాంట్ టు బ్లెస్ యూ బట్ అని ఒక మాట చెప్పాడు. యూ షుడ్ కమ్ అవుట్ ఫ్రమ్ యువర్ ప్లేస్. నువ్వు ఎక్కడ ఉంటున్నావో అక్కడి నుంచి బయటికి రావాలి. నువ్వు వస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తా. పిల్లలు, నిజంగా దేవుడు కూడా మన జీవితంలో కూడా ఇలాంటి ప్రామిసెసే చేస్తాడు. ముందు ఆయన ఇచ్చే బ్లెస్సింగ్స్ మనం పొందుకోవాలంటే మనం కూడా కొన్ని చెయ్యాలి. కొంతమంది ఎగ్జామ్కి చదువుకోరు, అసైన్మెంట్లు రాయరు, హోంవర్కులు చెయ్యరు, ఎస్టీలకి పీటీలకు ప్రిపేర్ అవ్వరు. ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు దేవుడా నువ్వే దిక్కు ప్రభా, నాకు నువ్వే సహాయం చేయాలని ఏమి ప్రార్థనలు చేస్తుంటారో. కొంతమంది పిల్లలైతే ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ రాగానే కళ్ళు మూసుకొని క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్లు కూడా చూడరే, అలాగే కళ్ళు మూసుకొని స్తోత్రం యేసయ్య, అన్ని క్వశ్చన్స్ ఈజీగా రావాలి, మొత్తం నాకు వచ్చిన క్వశ్చన్సే ఉండాలని ప్రార్థన చేసుకొని జీసస్ అని క్వశ్చన్ పేపర్ మీద రాసి క్రాస్ సింబల్ వేసి ఎంత ప్రార్థన చేసుకొని రాస్తారో కొంతమంది పిల్లలు. మరి స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్ డేస్లో పుస్తకాలే తెరవరు పిల్లలు. మనం ఏమి చేయకుండా, మనం ఏమి చదవకుండా అలా ఎలా వస్తాయి పిల్లలు? మనం కూడా చదవాలి కదా. మనం చదివినప్పుడు యేసయ్య మనకు కూడా సహాయం చేస్తాడు. యేసయ్య సోమరోళ్ళని సపోర్ట్ చేయడు పిల్లలు. మనం సోమరిగా ఉండి అన్ని తెచ్చి ప్రభా అని అడగకూడదు. మనం కూడా కష్టపడాలి, దేవుణ్ణి కూడా హెల్ప్ చేయమనాలి. అబ్రహామును దేవుడు బ్లెస్ చేయడానికి ముందు అన్నాడు, నువ్వు బయటికి రా, నేను నిన్ను బ్లెస్ చేస్తా. నువ్వు ఎవరిని బ్లెస్ చేస్తే నేను వాళ్ళని బ్లెస్ చేస్తా. నువ్వెవరిని శపిస్తే నేను వాళ్ళని శపిస్తా. నువ్వు బయటికి రా అని పిలిచాడు పిల్లలు. అబ్రాహాం అంకుల్కి అందరినీ వదిలిపెట్టడం చాలా కష్టం. మీరు కూడా ఊరెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు అమ్మమ్మ, తాతయ్య నేను రాను, నేను ఇంటికి వెళ్ళను, అమ్మమ్మీ నేను ఇంటికి రాను, నేను ఇక్కడే ఉంటా, తాతయ్య దగ్గరే ఉంటా, అమ్మమ్మ ఇంట్లోనే ఉంటా అని ఏడుస్తుంటారు కదా పిల్లలు. మరి అబ్రాహాం అంకుల్ కూడా అంతమందిని వదిలిపెట్టి బయటికి రావాలంటే అంకుల్ కూడా చాలా కష్టమే కదా పిల్లలు. కానీ దేవుడు చెప్పాడు కనుక దేవుని మాటకు లోబడాలని అబ్రాహాం అంకుల్ ఒక మంచి డెసిషన్ తీసుకున్నాడు. చిల్డ్రన్, మరి మీరు కూడా దేవుని మాటకు లోబడటానికి ఇష్టపడుతున్నారా? అందుకు అబ్రాహాం అంకుల్ ఏం చేశాడో తెలుసా? దేశం నుండి, బంధువుల నుండి, తండ్రి ఇంటి నుండి బయలుదేరడానికి రెడీ అయిపోయాడు. తన భార్య అయిన శారా ఆంటీతో మాట్లాడాడు. అమ్మ శారా, దేవుడు మనల్ని బయటికి రమ్మని పిలుస్తున్నాడు. మరి నువ్వు రావటానికి రెడీగా ఉన్నావా, వస్తావా అని అడిగాడు పిల్లలు. అడిగితే నేను అనుకుంటా శారా ఆంటీ, దేవుడు బయటికి రమ్మన్నాడా? ఏ దేశానికి రమ్మన్నాడండి
అని అడిగి ఉండొచ్చు కదా పిల్లలు. ఏ దేశానికి? ఏమో నాకు తెలీదు అన్నాడు అబ్రామ్ అంకుల్. సరే, ఎన్ని రోజులు పడుతుందండి ప్రయాణానికి అని అడిగింది శారా ఆంటీ. అది కూడా నాకు తెలియదు. మనం వెళ్ళాల్సింది ఏ దేశానికి? ఇటా అటా, ముందుకా వెనక? అది కూడా తెలియదు. పోనీ ఎన్ని బట్టలు చదువుకోవాలి? అది కూడా తెలియదు. మీరు ఎప్పుడైనా ఊరు వెళ్ళేటప్పుడు ఒకవేళ చాలా దూరం వెళ్తున్నారనుకోండి, ఒక 10 days సమ్మర్ హాలిడేస్కి ఊరు వెళ్తున్నారనుకోండి పిల్లలు, అప్పుడు ఊరు వెళ్ళాలంటే ఎన్ని జతలు పెట్టుకోవాలో ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. మండే ఇది, ట్యూస్డే ఇది, థర్స్డే ఇది అని మంచిగా టవలు, టూత్పేస్ట్, బ్రష్, కోంబు అన్నీ పెట్టుకుంటారు కదా పిల్లలు. ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళినా, ఒకవేళ ఊర్లకు వెళ్ళినా కావాల్సిన సామాగ్రి అంతా పెట్టుకుంటారు కదా పిల్లలు. అయితే మరి నాకు ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఏ దేశమో తెలీదు, ఎన్ని రోజులు పడతాయో తెలీదు, ఏమేమి తీసుకెళ్లాలో తెలీదు. గుడ్డిగా దేవుడు చెప్పాడని అబ్రామ్ అంకుల్, శారా ఆంటీ వాళ్ళు బయలుదేరుతుంటే లోతన్నున్నాడు, నేను కూడా వస్తా ప్లీజ్ అని. ఆయన కూడా బయలుదేరి వచ్చాడు పిల్లలు. నిజంగా దేవుడు అబ్రామ్ అంకుల్ను చెప్పిన మాట విన్నందుకు ఎంతగానో బ్లెస్ చేశాడు పిల్లలు. మరి మనం కూడా దేవుని మాట వినాలి కదా పిల్లలు. దేవుడు అబ్రామ్ అంకుల్ని బయటికి రా అని పిలిచాడు కదా పిల్లలు. అలాగే ఈరోజు యేసయ్య మిమ్మల్ని కూడా బయటికి రమ్మని పిలుస్తున్నాడు. అబ్బా, ఏం బయటికి అక్క? నేను అస్సలు బయటికి రానక్క, ఫుల్ సమ్మర్ టైం అక్క, బాగా ఎండలు వస్తున్నాయి, అమ్మో బయట చాలా వేడిగా ఉందక్క, నేనైతే బయటికి రానక్క అని మీరు ఆలోచిస్తున్నారా పిల్లలు? దేవుడు ఇంట్లో నుంచి రమ్మనట్లేదు పిల్లలు. యేసయ్య ఎక్కడి నుండి బయటికి రమ్మంటున్నాడంటే, మన పాపము నుండి, మన బ్యాడ్ హ్యాబిట్స్ నుండి, బ్యాడ్ వర్డ్స్ నుంచి, బ్యాడ్ ఫ్రెండ్షిప్ నుంచి, బ్యాడ్ థింగ్స్ నుంచి మనల్ని వాటిని అన్నిటినీ వదిలిపెట్టుకొని బయటకు వచ్చేయమన్నాడు పిల్లలు. మరి మీరందరూ బయటికి రావడానికి రెడీగా ఉన్నారా పిల్లలు? అబ్రామ్ అంకుల్ అన్నీ వదిలిపెట్టుకొని యేసయ్య చెప్పిన మాట వినటానికి బయటకు వచ్చినందుకు దేవుడు అబ్రామ్ అంకుల్ను చాలా బ్లెస్ చేశాడు పిల్లలు. అంతేకాదు, కొన్ని ఊర్లకు వెళ్ళినప్పుడు ఒకరోజు టెంట్ వేసుకొని అబ్రామ్ అంకుల్, ఆంటీ, లోతన్న అందరూ ఉన్నారు పిల్లలు, పని వాళ్ళు ఉన్నారు. అయితే ఒకరోజు అబ్రామ్ అంకుల్ పడుకున్నాడు పిల్లలు. పడుకున్నప్పుడు దేవుడు, అబ్రామా ఒకసారి ఇట్రా అని పిలిచాడు. టెంట్లో నుంచి బయటకు వచ్చి, ఏంటి ప్రభా అని పిలుస్తున్నాడు. అడుగుతుంటే అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, అబ్రామా ఒక్కసారి పైకి చూడు అన్నాడు. పైకి చూస్తే ఏమున్నాయి? చాలా స్టార్స్ ఉన్నాయి పిల్లలు. నైట్ టైము స్కైలో ఏం కనిపిస్తాయి? కరెక్ట్ చెప్పారు పిల్లలు, స్టార్స్. ఆ స్టార్స్, మూన్ చూసి అబ్బా ఎంత బాగున్నాయంటే దేవుడు అన్నాడు, అయితే ఒకసారి స్టార్స్ని కౌంట్ చేయి అన్నాడు పిల్లలు. అంటే 1 2 3 కౌంట్ చేయడం వచ్చా పిల్లలు? అన్ని స్టార్స్ని మనం కౌంట్ చేయగలమా? లేదు కదా. అమ్మో నా వల్ల కాదేసయ్యా, చాలా స్టార్స్ ఉన్నాయి. అంటే ఐ విల్ బ్లెస్ యూ లైక్ దట్. నీ సంతానాన్ని, నీ జీవితాన్ని నేను అట్లా బ్లెస్ చేస్తా అన్నాడు. అబ్బా థ్యాంక్స్ యేసయ్యా అనుకున్నాడు అబ్రామ్. మరొక రోజు మళ్ళీ పిలిచాడు, అబ్రామ్ కమ్ హియర్, బయటికి రమ్మని పిలిస్తే అబ్రామ్ బయటకు వచ్చాడు. అక్కడే సముద్రం దగ్గర ఇసుక ఉంటుంది కదా, ఆ ఇసుకను తీసుకొని చేత్తో కొంచెం శాండ్ తీసుకో అన్నాడు పిల్లలు. ఆ ఇసుక ఇలా చేతిలో పట్టుకుంటే అందులో ఎన్ని శాండ్ పార్టికల్స్ ఉన్నాయో కౌంట్ చేయి అన్నాడు. ఇంపాసిబుల్ ప్రభా, నేను ఎలా కౌంట్ చేయగలను వీటిని అన్నాడు పిల్లలు. అట్లా అన్నప్పుడు, ఎస్ ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ లైక్ దాట్, అలా నేను నిన్ను బ్లెస్ చేయాలనుకుంటున్నాను అని దేవుడు అబ్రామ్ అంకుల్తో మాట్లాడాడు. నిజంగానే చాలా సంవత్సరాలైన తర్వాత దేవుడు అబ్రామును ప్రేమించి చక్కటి కొడుకైన ఇస్సాకునిచ్చాడు. పిల్లలు, ఐజాక్ అన్న మీకు తెలుసు కదా, ఐజాక్ అన్నని చాలా ఇయర్స్ తర్వాత దేవుడు అబ్రామ్కి ఇచ్చాడు. ఆ తర్వాత ఒక రోజు డాడీ మమ్మీ ఏం చేస్తారు, చాలామంది పిల్లల్ని ఎత్తుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు, ఆడుకుంటారు, నాన్న చిన్న అని
ఆడుతూ ఉంటారు కదా. అబ్రామ్ కూడా చాలా బిజీ అయిపోయాడు ఆడుకోవడానికి. అలాంటి టైంలో దేవుడు ఒకరోజు అబ్రాముని పిలిచి, అబ్రామ్, నిన్ను చాలా బ్లెస్ చేశాను కదా, ఇప్పుడు నాకు ఒక విషయం కావాలి, నాకు ఒకటి కావాలి, ఇస్తావా? ఏంటి ప్రభా అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నీకొక్కడై ఉన్న నీ కొడుకుని, అంటే అదే అబ్రహాం, నువ్వు ప్రేమిస్తున్న నీ కుమారుడైన ఇస్సాకును తీసుకొని, అక్కడ మోరియా అనే ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో చాలా పర్వతాలు ఉన్నాయి, అందులో ఒక దాని మీద నీ కుమారుడిని నాకు బలిగా ఇచ్చేయాలి, ఆఫరింగ్గా ఇచ్చేసేయాలి, ఇస్తావా అనంటే, అబ్బా, దేశం నుండి, ఫాదర్ హౌస్ నుంచి, రిలేటివ్స్ నుంచి బయటికి రమ్మన్నాడు, వచ్చేసాను. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత మరి దేవుడు నాకు ఇస్సాకుని ఇచ్చాడు, ఇస్సాకుని ఎలా ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు అనుకుంటున్నారా పిల్లలు? అబ్రాహాం అంకుల్ అలా ఆలోచన చేయలేదు. కొంచెం కష్టమే, కొంచెమే కాదు చాలా కష్టం. అంత ప్రేమిస్తున్న ఇస్సాకును ఏసైకి ఇచ్చేయాలంటే చాలా కష్టం. పిల్లలు, ఇక్కడ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగనా? మీరు బాగా ప్రేమించేదాన్ని ఏసై అడిగితే ఏసైకి ఇవ్వగలరా పిల్లలు మీరు? మరి యేసయ్యను ఎంత ప్రేమించాడంటే అబ్రహాం అంకుల్, దేవుని మాటకు లోబడ్డాడు. యేసయ్య అడిగాడు, నేను యేసయ్యకి ఇచ్చేస్తాను, నేను ఇవ్వను అమ్మ, నాకు ఇష్టమైంది, నేను చాలా ఇయర్స్ తర్వాత దేవా నువ్వు నాకు ఇచ్చావు, నేను ఇస్సాకు నీయను, కావాలంటే ఇంకేమన్నా అడిగిస్తా, నేను ఇంకా గొర్రెలు నిమ్మంటే ఇస్తా, లేకపోతే పొట్టేలు నిమ్మన్నా ఇస్తా, ఇంకా ఏదైనా అడుగు, బంగారమా డబ్బులా ఇంకేమైనా అడిగిస్తా, కానీ అమ్మ నా ఇస్సాకుని మాత్రం నేను ఇవ్వనయ్యా అని అనలేదు పిల్లలు. మరి మనం కూడా ఏదైనా అడిగినప్పుడు ఇవ్వటానికి ఇష్టపడాలి. ఇఫ్ యూ రియలీ లవ్ హిమ్ యూ కెన్ గివ్ ఎనీథింగ్ కదా పిల్లలు? నిజంగా ఆయన ప్రేమిస్తే మనం ఆయన కొరకు ఏదైనా ఇవ్వగలం. మరి యేసయ్య చెప్పిన మాటకు మరి అబ్రహాం అంకుల్ లోబడి చక్కగా తన కొడుకు ఇస్సాకుని తీసుకొని చక్కగా వెళ్ళాడు. మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఆంటీకి చెప్పలే. ఆంటీకి చెప్తే అమ్మో నేను ఇవ్వను అని గట్టిగా పట్టేసుకుంటుందేమో ఇస్సాకన్నానని ఆంటీ కూడా చెప్పకుండా పని వాళ్ళని తీసుకొని ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి అందరినీ కింద వదిలిపెట్టి కర్రలన్నీ ఇస్సాకన్న భుజం మీద పెట్టి అలా కొండ ఎక్కుతా ఉన్నాడు పిల్లలు. ఎంత బాధేసిందో, ఎంత ఏడుపు వచ్చిందో, ఇంత ప్రేమిస్తున్న ఇస్సాకుని నేను ఎట్లా వదులుకోవాలని చాలా బాధపడ్డా. అబ్రహాం అంకుల్ పర్వతం ఎక్కుతుంటే యేసయ్య చూసి ఆశ్చర్యపోయాడు. ఎంత ఒబీడియంట్ ఈ అబ్రహాం, నేను ఇలా చెప్తే అలా ఇచ్చేసాడు, వా ఎంత గ్రేట్ అని దేవుడు ఆశ్చర్యపోతున్నాడు. ఇస్సాకన్న కూడా ఎంత ఒబీడియంటో కదా, అన్ని కర్రలు ఇచ్చి నాన్న ఇస్సాకు నీ భుజం మీద వీటిని మోసుకొని రా నాన్న అంటే ఓకే డాడీ అన్నాడు. అదే చాలామంది పిల్లలు ఫ్యాన్ అయి నాన్న అంటే అబ్బా కడుపులో నొప్పి మమ్మీ, కాలు నొప్పి మమ్మీ అని ఒక చిన్న పని చెప్తే చేయడానికి ఏ పిల్లలు కూడా ఈరోజు ఇష్టపడతలేదు. కానీ ఇస్సాకన్న దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మమ్మీ డాడీ చెప్పిన మాట చక్కగా విన్నాడు. అంత బరువైన కర్రలను కూడా కింద నుండి మోసుకొని వచ్చాడు. బలిపీఠం అంతా ఉంది డాడీ, కట్టెలున్నాయి, నిప్పు ఉంది, మరి యానిమల్ ఏది అని అంటే వాళ్ళ డాడీ అన్నాడు, యానిమల్ని దేవుడే ఇస్తాడు, పదనాన్న మనమైతే వెళ్దామన్నాడు. టాప్ ఆఫ్ ద మౌంటైన్కి వెళ్ళారు పిల్లలు. ఆ పర్వతం మీదకి వెళ్ళాక, అక్కడికి వెళ్ళాక ఫాదర్ అండ్ సన్ అబ్రహాం అంకుల్ ఇస్సాకన్న కలిసి బలిపీఠాన్ని రెడీ చేశాక కట్టెలన్నీ తెచ్చి పెట్టిన తర్వాత అప్పుడు అబ్రహాం అంకుల్ ఇస్సాకుని చూసి, నానా ఇస్సాకు, ఇంతసేపు నువ్వు నన్ను ఒక క్వశ్చన్ అడిగావు కదా, పశువు ఏది డాడీ అని అడిగావు కదా, ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నాను, ఆ పశువు ఎవరో కాదు నువ్వే. వస్తావా ఇస్సాకు, ఈ పీఠం మీద, ఈ ఆల్టర్ మీదకి ఎక్కుతావా ఇస్సాకు అని అంటే, సచ్ ఏ ఒబీడియంట్ చైల్డ్ పిల్లలు. ఎంత చక్కగా దేవుని మాటకి లోబడ్డాడు, డాడీ మాటకు లోబడ్డాడు. చూడండి పిల్లలు, ఇస్సాకన్నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను డాడీ మాటకు లోబడతానని ఓకే డాడీ అని బలిపీఠం రాళ్ళెక్కి ఆ స్టిక్స్ మీద అలా పడుకున్నాడు పిల్లలు. దేవుడు ఇస్సాకన్న ఒబీడియన్స్ చూసి షాక్ అయిపోయాడు. అబ్రహాం అంకుల్ లవ్ చూసి షాక్ అయిపోయాడు. ఆ పెద్ద కత్తి తీసుకొని అబ్రహాం అంకుల్ ఇస్సాకన్న మీద ఇలా కొట్టబోతుంటే వెంటనే దేవుడు, అబ్రహాం స్టాప్, ఆగు, నువ్వు నాకు నిజంగా ఎంత భయపడుతున్నావో, నా మాటకు నువ్వు ఎంత లోబడుతున్నావో, నువ్వెంత
నన్ను ప్రేమిస్తున్నావో నీ ఆఫరింగ్ని బట్టి, నీ ప్రేమను బట్టి, నీ యొక్క మనస్సును బట్టి నాకు అర్థమైపోయింది. ఇస్సాకు అవసరం లేదు, అక్కడ పొట్టేలుంది, దాన్ని ఇచ్చేసే అని ఇస్సాకును వదిలేశాడు. పిల్లలు, డాడీ ఎంత ఒబీడియంటో సన్ను కూడా అంతే ఒబీడియంట్ కదా పిల్లలు. మరి మనం ఎలా ఉన్నాం? డాడీ చెప్పిన మాట ఇస్సాకన్నా ఎంత చక్కగా విని అవసరమైతే ప్రాణం పోయినా పర్వాలేదని ఆ బలిపీఠపు స్టోన్స్ ఎక్కి ఎలా పడుకున్నాడో. సచ్ ఏ వండర్ఫుల్ పర్సన్ కదా పిల్లలు. ఎంత అద్భుతమైన వ్యక్తో. మనం కూడా దేవుని మాటకు లోబడాలి పిల్లలు. యేసయ్య చెప్పిన మాట విన్నందుకు అబ్రాహాం అంకుల్ని దేవుడు ఎంత బాగా ఆశీర్వదించాడంటే, ఈరోజు ఎవరైతే యేసయ్యను నమ్ముకున్నారో వాళ్ళందరికీ అబ్రహాము తండ్రి, ఫాదర్ అని పిలువబడుతున్నాడు. విశ్వాసులకు తండ్రి అంటది బైబుల్ అబ్రాహాం అంకుల్ని. అంటే ఎవరైతే జీసస్ని నమ్ముకుంటారో వాళ్ళందరూ అబ్రహాంని ఫాదర్ అని పిలిచేటట్టుగా దేవుడు ఆశీర్వదించాడు. ఫాదర్ అని ఎందుకు అన్నానో తెలుసా? అది దేవుడు పెట్టిన పేరు. అంతేకాదు, అప్పుడు స్టార్స్ని చూపించాడు, శాండ్ పార్టికల్స్ చూపించి నిన్ను అలా బ్లెస్ చేస్తానన్నాడు కదా. ఇండియా, అమెరికా, ఆఫ్రికా, యూరప్ ఎక్కడున్న వాళ్ళైనా యేసయ్యను నమ్ముకున్న వాళ్ళకి అబ్రహాం ఫాదర్గా, విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నాడు. అలాంటి బ్లెస్సింగ్ లైఫ్ అబ్రహాం జీవించాడు. దీనంతటికీ ఒకటే కారణం, అదేంటంటే బయటికి రా అంటే వచ్చాడు, నీ కొడుకు నాకు ఇచ్చేయి అంటే ఇవ్వడానికి వెనుకాడలేదు. కాబట్టి దేవుడు అబ్రహాం అంకుల్ని అంతగా బ్లెస్ చేశాడు. చెల్లి, తమ్ముడు, మరి ఈ రోజు నుంచి నీవు కూడా యేసయ్య మాటకు లోబడతావా? ఎంతమంది బైబిల్లో చెప్పిన మాట వినక చాలా వాళ్ళ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది పిల్లలు. వాళ్ళు చాలా బాధలు పడ్డారు. మనం అలా పడొద్దని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అబ్రహాం అంకుల్లాగా, ఇస్సాక్ అన్నలాగా నేను కూడా యేసయ్యా నీకు లోబడతానయ్యా అని ఒక ప్రామిస్ చేద్దామా పిల్లలు? గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రేయర్ చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. ఈ మాట యేసయ్యతో చెప్పండి. యేసయ్యా నేను నీకు లోబడతాను యేసయ్యా. ఇప్పటి నుంచి మమ్మీ డాడీని నేను నీ మాట వినను, నీ చెప్పినట్టు వినను అని ఇసురిచ్చుకొని మాట్లాడను యేసయ్యా. మమ్మీ ఎట్లా చెప్తే అట్లా వింటానయ్యా, డాడీ ఎట్లా చెప్తే అట్లా వింటానయ్యా. సారీ యేసయ్యా, చాలాసార్లు నేను బాధ పెట్టానయ్యా, ఇంకెప్పుడు అట్లా చేయనని. మమ్మీ డాడీ విషయంలో ఎలా బిహేవ్ చేసావో యేసయ్యకి సారీ చెప్దామా పిల్లలు? ఓకే, కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈరోజు అబ్రహాం యొక్క లైఫ్లో నుంచి ఒబీడియన్స్ అనే మాట గురించి మాకు నేర్పించారు ప్రభా. అబ్రహామును బయటికి రా అని చెప్పినప్పుడు వెంటనే లోబడ్డాడు. ఎంత దూరమైనా, ఎన్ని రోజులైనా, ఎంత కష్టమైనా కూడా నీ మాటకు లోబడి అంకుల్ మరి బ్లెస్ అయ్యాడు ప్రభా. అలాగే ఇస్సాకన్న కూడా ఆ కొండ మీదకు అన్ని కట్టలు మోస్తూ బలిపీఠం మీద పడుకోవడానికి కూడా లోబడి ఒబీడియంట్గా ఫాదర్ చెప్పినట్టు విన్నారు. అలాగే ప్రవ్వా మరి అబ్రహాం అంకుల్ ఒబీడియన్స్ని బట్టి, ఇస్సాకన్న ఒబీడియన్స్ని బట్టి వాళ్ళని ఎంతగానో బ్లెస్ చేశారు. ఈ లెసన్ వింటున్న ప్రతి చెల్లి, తమ్ముడు జీవితాల్లో కూడా ఒబీడియన్స్ వల్ల వచ్చే బ్లెస్సింగ్ మా అందరికి దయచేయండి. మమ్మీ డాడీ చెప్పిన మాట, పెద్దలు టీచర్స్ చెప్పిన మాట వినటానికి మంచి మనసు ఇచ్చి తిరుగుబాటు స్వభావాన్ని తీసివేసి అందరికీ, పెద్దలకు, నీకు లోబడే కృప దయచేయమని యేసునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. ఈ రోజు నుంచి దేవునికి లోబడదాం, మమ్మీ డాడీ చెప్పిన మాట విందాం. బాయ్ చిల్డ్రన్.